ఆగండి, ఆగండి, ఆగండి. మీరు మీ అమ్మమ్మ చేసే వంటల్ని మిస్ అవుతున్నారా? అయితే మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పాల్సిందే. వేడి వేడి అన్నంలోని అలా ముద్దపప్పు కలుపుకొని దాని మీద కొంచెం రసం వేసుకొని కూర నంచుకొని తింటే మీ అమ్మమ్మ గుర్తొస్తారు. అంత బావుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ ఒక స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోని చింతపండు రసం, ఉప్పు, పసుపు అలాగే మనం కోసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా దగ్గరికి సిమ్‌లో పెట్టుకొని బాగా ఉడికించేసుకోండి. ఇదంతా ఉడికిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకొని వాటర్‌ని మొత్తం వార్చేసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి వార్చుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పోపు వేసుకొని పోపు అంతా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద అల్లం ముక్క కూడా తీసుకొని దంచుకొని అది కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా అందులోని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా! ఒక్కసారి మగ్గించుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయితే చాలు. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. అండ్ ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక పెనాన్ని పెట్టుకొని ఆవాలు, జీలకర్ర అలాగే ఎండుమిర్చి కొంచెం నూనె వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఈ పోపుని మనం పక్కన పెట్టుకున్నాం కదా! ఆ రసంలోని యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు అలాగే చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకున్నట్టయితే రసం కూడా రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. అండ్ ట్రస్ట్ మీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.